హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది బుధవారం వీడియో. పొద్దున్నే లేట్గా తీసిన వీడియో మాట ఇది. లక్ష్మి వెంటనే అదిగో వంట రైస్ వండేసుకోగానే బాక్స్కి కర్రీ పచ్చిరొయ్యలు ఫ్రై చేసేసి పిల్లలకి రెడీ చేస్తున్నాను. తలదువ్వి వాళ్ళ భోజనం తిన్నారంటే భోజనం పెట్టేసి వాళ్ళకి టిఫిన్ తింటారు. నచ్చిన కర్రీ ఉంటే నచ్చిన కర్రీ తినేస్తారు. తినేసి పిల్లల్ని ఇద్దరిని గోవా రెడీ చేస్తున్నాను. పొద్దునుంచి తీద్దాం అనుకున్నాను, తీయలేదు. ఎందుకు లేని ఇంకా గోవా రెడీ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం చేసి దాన్ని పెట్టుకుని అవన్నీ తీయలేదు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ ఇంట్రెస్ట్ కలగట్లేదు. కొంచెం కలుగుతుంది, కొంచెం కలగట్లేదు. అందుకనే తీయట్లేదు, ఏమనుకోకండి. ఇది మొన్నటి వీడియో, ఇవాళ తీయలేదు అసలు వీడియో. ఇవాళ వీడియో తీయలే. లక్ష్మీవారం తీయలే. పిల్లకి ఒంట్లో బ్రదర్ కన్ను ఏదో దురద వస్తుందని గోకేసుకుని కన్ను కనబడట్లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను. మేడం లేరు, ఇంక వచ్చేసాము. మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నారు. శుక్రవారం వెళ్ళాలి. ఇలాగా అదిగో అలా బుధవారం స్కూల్కి వెళ్ళారు. పిల్లలతో సరదాగా ఎలా ఉంటుందని వీడియో తీసానమాట. వాళ్ళకి ఆల్రెడీ అయిపోతారు. పాప ఫుడ్ తింటుంది, తలదూకుంటుంది. బాబుని కూడా చూపిస్తాను. వాడు అల్ట్రోడు ఎక్కువ అల్ట్రా చేసేదాడే. చూసారా, బట్టలు కూడా ఆరేసాను వాష్ చేసి. అది వెళ్ళిపోయింది ముందుకి, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అవన్నీ చేసి టిఫిన్ వేసాను కానీ అట్లా వేసాను. చపాతీ చేసి కొద్దిగా పెసరపిండి ఉండే పెసరట్లు, చపాతీ 2 రకాలు చేశాను. వీడియో తీయలేదు, లేట్ అయిపోతుంది. ఇంకా మా వారు గోవా వెళ్ళిపోతున్నారని మా బావ గోవా చేసాను, పెట్టేసాను. వాళ్ళకి వెళ్ళిపోయారు. మా అత్తగారు వాళ్ళకేమో చపాతీ, మా అత్తగారికి మా ఆయనగారికి చపాతీ, నాకేమో పెసరట్లు, పిల్లలకేమో రైస్. ఇవన్నీ పెట్టేటప్పటికి కర్రీ ఏమి వండుకొని తెచ్చుకోలేదు, లేవని. ఎగ్స్ కూడా లేవు. మధ్యాహ్నం వేయించుకున్నాను. ప్రస్తుతానికి అది పెట్టేసాను. తినేశారు, నచ్చినట్టున్నాయి. బాదం పిక్కలు అవి వేసుకుని తినేశారు పిల్లలు. పక్కన ఉన్నాడు మా బాబు, అల్లరి చేస్తున్నాడు. గొవ్వ రెడీ అవ్వట్లేదు. అది ఏదో సాన్గా రెడీ అవుతాడు. అటో వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తారా అంటే మాట ఏంటో. చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే మీరు ఏమైనా కామెంట్ చేస్తే అది రిప్లై ఇస్తాను. మీరు కామెంట్ ఏం చేయట్లేదు. 7:30కి ఆటో వచ్చేస్తుంది, అందుకని గోవా రెడీ చేస్తున్నాను. 7 అయిపోయింది. ఒక్కోసారి 7:25 వస్తారు, ఒక్కోసారి 7:35 వస్తారు. ఇక్కడే స్కూలు కుప్పారని మా మల్లవరం పక్కన స్కూలు. పిల్లలు గోవా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. ఇంకా పిల్లలు వస్తారు. ఆటో ఎదురుకు వస్తుంది అనమాట. మా ఇంటికి వస్తుంది. ఇసుక వేస్తారని ఇంకా ఎదురుకెళ్ళి ఎక్కించాలన్నమాట గోవాని. అదిగో పాప గోవా దువ్విచ్చేస్తుంది. ఇంకా బాబున్నాడు, వాడు కూడా గోవా రెడీ చేసేస్తే వాడు ఫోటోస్ బొట్టు పెట్టుకుంటే మళ్ళీ యూనిఫామ్ వేసేసుకున్నాడు. గోవా ఫుడ్ తినేసి ఫోటోస్ బొట్టు పెట్టేసుకున్నామే. అదిగో ఫోటోస్ బొట్టు పెట్టుకుంటున్నాడు. మన మాట ఏంటి, ఆడి మాట అయినాను. మన మాట ఏది ఏందో. గోవా ఫోటోస్ బొట్టు పెట్టుకుంటే షూ వేసేసుకుని ఇంకా బ్యాగులు ఇచ్చుకుని దండం పెట్టుకుని తులసమ్మ కాడ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనుమ పని చక్క పెట్టుకోవాలి. నేను తుడుచుకోవడం ఇంకా ఉంటాయి. పై మళ్ళీ క్లీన్ చేసుకుని వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ సామాన్లు ఉంటాయి, అవన్నీ తోముకుని అవన్నీ చేసుకునేటప్పటికి 9 అయిపోద్ది. 9 అనేటప్పుడు 9కి గబగబా ఇంకా టిఫిన్ వేసుకుని ఆకలేసేద్దని టిఫిన్ వేసుకుని గోవా తినేసి కొంచెంసేపు నిద్ర వస్తే పడుకుంటాను. మిషన్ ఎక్కుతాను, మిషన్ కుట్టేదాన్ని, మిషన్ కుడతాను. నేను నా బ్లౌజులు కుట్టేసుకుంటాను. ఎక్కట్లేదు, ఎక్కాలి. ఒక రోజు చూసుకుని ఒక 4 రోజులు 4 బ్లౌజులు ఉన్నాయి, ఎక్కి కుట్టుకోవాలి కొత్తవి. అదిగో బ్యాగులు వేసేసుకుంటున్నారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు దండం పెట్టుకుని ఆటో ఇంకా రాలేదు, వారం పడుతుంది. ఇలాగ బ్యాగులు వేసుకుంటారు. ఒక్కోసారి వేసుకుంటారు, ఒక్కోసారి నేనే తీసుకుంటాను. అది దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. జనం వచ్చేసి ఎగ్ ఫ్రై చేసుకుంటారు.